స్వామియే శరణమయ్యప్ప. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షకులకి నమస్కారం. అదే విధానంగా భక్తివన్ ఛానల్లో మనం అయ్యప్ప స్వామి యొక్క రహస్యము, కన్యాస్వామిలో ఒక సందేహం, ధర్మ సందేహాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం నెరవేరుతున్నాం. ఒక సందర్భంలో ఒక పూజలో కన్యాస్వామి ఒక ప్రశ్న వేశారు. గురుస్వామి గారు, మా గురుగారు చెప్పారు, మధ్యాహ్న సమయంలో మేము నిద్రపోకూడదు, నిద్రపోతే లేస్తే తర్వాత స్నానం చేసి శరణఘోషం చెప్పాలని చెప్తారు. ఇది ఎంతవరకు వాస్తవమైనటువంటి ఒక విషయం అనేది మీరు మాకు స్పష్టంగా తెలియచేయాలనేసి వాళ్ళు మనకు అడగటం అనేది జరిగింది. తప్పకుండా ఇది కన్యాస్వాముల కోసం నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, స్వామి మాల దీక్ష వేసుకున్న వాళ్ళంతా కూడా ఎప్పుడైనా సాధు జీవనం. ఈ సాధు జీవనంలో నిత్యము మనం భగవత్ ఒక సంకీర్తనతో ఉండాలి, భగవంతుని ఒక నామంతోనే మనం జీవిస్తూ ఉండాలి. క్షణమైనా కూడా మనం ఆ శరణ ఘోషాలు కావచ్చు, స్వామి ఒక మంత్రాలు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా మనం మర్చిపోయేటప్పటి మనసు చంచలం అవుతుంది. కాబట్టి ఆ పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, మధ్యాహ్నం వేళలో నిద్రపోకూడదు. పగటి పూట మనం నిద్రపోవటం వల్ల ఏమవుతుందంటే, మనసు సంచలంలో వెళ్ళిపోయి మదము, కామం అనేది ఉద్భవంలాగా వచ్చేస్తుంది. అందుకే మధ్యాహ్నం వేళలో నిద్రపోకూడదు. 6 సంవత్సరాల లోపల ఉన్నవంటి పాపలు నిద్రపోవచ్చు, 60 సంవత్సరాల పైన పడ్డ వాళ్ళు మధ్యాహ్నం వేళ నిద్రపోవచ్చు. తక్కిన ఉన్నటువంటి వయసు వాళ్ళంతా కూడాను వర్క్ చేయాలా, శుభ్రంగా ఏదైనా చేసుకోవాలా, ఆ పని చేయాలా. కానీ ఒకవేళ పొరపాటున కూడా మీరు ఏమైనా నిద్రపోయినా, పొరపాటున కూడా మీరు కన్ను బాగా మత్తెక్కి అనారోగ్యం లేని పరిస్థితి, అంటే ఆరోగ్యంగా లేరు, బాగా జలుపు ఎత్తింది, బాగా ఇదిగా ఉంది, జలదోషం పట్టింది அப்படிంటే మీరు ఒక అరగంట సేపు మాత్ర వేసుకొని పడుకోవచ్చు. కొంతమంది అంటారు, గురుగారు అంటే మరి ఇంగ్లీష్ మాత్రలు వేసుకోవచ్చా, దాంట్లో అవి ఇవి ఉంటాయి కదా అంటే, స్వామివారి దీక్షలు అటువంటివి ఏమి లేవు. స్వామివారికి కొట్టరు, తిట్టరు, చేయరు, ఆయన దండించరు. మీకు అలసట ఉన్నప్పుడు సమయాన, మీకు భయాందోళన కలిగిన సమయాన, మీరు ప్రత్యేకమైనటువంటి స్థలము, మీకు అలసట ఉన్నప్పుడు సమయం మాత్రమే మీరు నిద్ర చేయాలి తప్ప, దాన్ని ఒక ఆసరగా తీసుకొని మీరు మాత్రం దాన్ని ఒక నిద్రపోయేటట్టు కానీ, దాని పవలింపుగా ఉండేటట్టు కానీ అటువంటి ఒక ప్రయోగాలు మాత్రం చేయకూడదు. ఎందుకు అలాగ చేయకూడదు అంటే, ఎప్పుడైతే కూడాను శరీరము మందకస్తంగా మారిపోతుంది, బద్ధకస్తంగా మారిపోతుంది, సాయంత్రం ప్రదోషకాలంలో మీరు పూజ చేయాలన్నా కూడా చేయలేకపోతుంటారు. దేనివల్ల? మధ్యాహ్నం మనం ఫుల్గా భోజనం చేసి చక్కగా మనం పడుకొని లేచిన తర్వాత ఏమవుతుందంటే, కామక్రోధ మదమాశ్చర్యం అనేది ఉద్వేగం పెరుగుతుంది. కాబట్టి మధ్యాహ్నం వేళలు ఎవరు కూడా పడకూడదు. అంటే దీక్షలు ఉన్నవంటి స్వాములు మాత్రమే. వాస్తవానికి నార్మల్గా కూడా మధ్యాహ్నం వేళలు ఎవరు కూడా విశ్రాంతి తీసుకోకూడదు. మధ్యాహ్నం పగటి పూట ఎప్పుడు ఎక్కువ అంటే ఒక 5 నిమిషాలు అలా పడుకొని లేవాలేమో, కానీ గంటల తరబడి విశ్రాంతి తీసుకోకూడదు. పోతే క్వశ్చన్ ఇంకొక స్వామి కూడా అడిగారు, గురుగారండి నేను నైట్ షిఫ్ట్ చేస్తుంటాను, మన పగలు పడుకుంటాను, నైట్ నేను షిఫ్ట్ చేస్తాను అంటే, వృత్తికి ఎటువంటి ఇబ్బంది లేదు. మీ వృత్తి ఎలా ఉంటే అలా చేసుకోండి. దాని ఆసరా తీసుకొని మాత్రం ఎటువంటి కూడా విభిన్నమైనటువంటి ఒక కార్యక్రమం మాత్రం చేయకూడదు. ఎందుకంటే మీరు కాల్ సెంటర్స్లో పనిచేస్తున్నారు, ఇంటర్నేషనల్ లెవెల్లో పనిచేస్తున్నారు, ఇంకేదైనా పనిచేస్తున్నప్పుడు నైట్ టైంలో చేస్తారు, డే టైంలో నిద్రపోతారు. తలస్నానం చేసుకొని స్వామివారికి పూజ చేసుకొని ధూపదీప నైవేద్యం చేసి చక్కగా మీరు పడుకోండి. మధ్యాహ్నం వేళ కూడా కాస్త భోజనం చేసి కూడా పడుకోండి. ఎందుకంటే రాత్రి మళ్ళీ మీరు ఉద్యోగం వెళ్ళాలి. అది వృత్తి. మీరు ఎటువంటి కూడా వృత్తి లేని సమయంలో అదే వాళ్ళు పడుకుంటున్నారు కదా నేను పడుకుంటున్నా అంటే మాత్రాన ఇది మీకు అంత శుభసూచనమైనటువంటి విషయం కాదు. ఒకవేళ పొరపాటు అట్ట పడితే 108 సార్లు శరణఘోషం చేసి స్వామివారికి నమస్కారం చేయాలి. స్వామి శరణం.